మాట్లాడతాడు మనతో, స్వరంతో మాట్లాడతాడు. తర్వాత దర్శనం ఇస్తాడు, దర్శనమిచ్చి మాట్లాడతాడు. తర్వాత వాక్యము ద్వారా మాట్లాడతాడు. తర్వాత కళలో మాట్లాడతాడు, కళల ద్వారా కూడా మాట్లాడతాడు. తర్వాత ఎవరైనా ఒక ప్రవక్త అంటే దేవుని సేవకుడు వచ్చి కూడా మన దగ్గర నీతో దేవుడి మాట చెప్పమన్నాడు అని కూడా అలా కూడా మాట్లాడతాడు. అంటే మరి ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు మనకు ప్రేరేపణలు కూడా కలుగుతాయి. కొన్ని ప్లేసులకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళగాకండి అనే ప్రేరేపణ వస్తుంది. కొన్ని ప్లేసులకి మీరు వెళ్ళండి, ఇట్లాంటి ప్రేరేపణల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, వాక్యము ద్వారా, స్వరము ద్వారా, కళల ద్వారా, ఏమండి దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా నానా రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకేముండాలి? వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం. దేవుని స్తోత్రం. ఏముండాలి? వినగలిగిన చెవులు ఉండాలి, గ్రహించగలిగిన హృదయం. ఈ వినగలిగిన చెవులు లేకపోయినా, గ్రహించగలిగిన మనస్సు లేకపోయినా, మేము 30 ఏళ్ళు ఫీజు కడుతున్నాం, మా అమ్మాయికి చదువు రావట్లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? హల్లెలూయా. మేము 30 ఏళ్ళు ఇస్తున్నాం సంవత్సరానికి, మా అమ్మాయి ఇంకా ఏబిసిడీలు కాడే ఉంది అంటే వాళ్ళు ఏమంటారు? వినగలిగిన చెవులు మీ అమ్మాయికి లేవు, గ్రహించగలిగిన మనస్సు మీ అమ్మాయికి లేదు, మీకు ఇష్టమైతే ఉంచండి లేకపోతే ఇంకో స్కూల్లో వేసుకోండి అయ్యా అంటారు, టీసీ ఇస్తామంటారు. అంతేనా? అంతేగాని వాళ్ళు ఇబ్బంది పడరు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే, దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు మనకు రెండు ఉండాలి. ఒకటి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు. టీచర్లు తప్పులేదు, దేవుడిదేం తప్పులేదు. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు బోధిస్తున్నారు, టీచర్లు మనకి బోధిస్తున్నారు, ఉన్నదంతా రంగరించి పెడుతున్నారు. మరి దేవుడు కూడా మనకు అన్ని చెప్తున్నాడు. కానీ మనకి రెండు లేకపోబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మరలా పోయిన సంవత్సరం ఎలా జీవించామో ఈ సంవత్సరం కూడా అలాగే జీవిద్దాం అనుకున్నవారు అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా నా జీవితంలో ఒక నూతనమైన, ఒక క్రొత్తదనం, ఒక నూతనమైన ఆనందం, ఒక నూతనమైన సంతోషకరమైనటువంటి దేవుని ద్వారా మంచి వర్తమానాలు వినాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడి నేను అందరికీ దీవెనగా ఉండాలి ఈ సంవత్సరం. ఒకసారి చేతులు తల్లి చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరం లాంటి జీవితం వద్దన్నారు మీరు. అంటే ఆ పోయిన సంవత్సరంలో మీరు చాలా అయిష్టంగా బ్రతికినట్టున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం మీరు ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఎక్కువగా దీవిస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే పోయిన సంవత్సరం అసమాధానం కలిగి ఉన్నారో అక్కడ మీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా.